Best health packages up to 80% discount. Tirumala Diagnostics. श्रीमाता श्री महाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఓం శ్రీ మాత్రే నమః. సరే, అమావాస్య వచ్చేస్తోంది, తర్వాత సంక్రాంతి పండుగ వస్తుంది. జనవరి నెలలో అన్నీ బాగానే ఉన్నాయండి. కానీ మాకు ఒక్క అబ్బాయి ఉన్నాడండి. ఒక్క అబ్బాయి ఉన్న వాళ్ళు ఏమిటోనట పరిహారాలు చేసుకోవాలట కదా. లేకపోతే చాలా ఆపదలు వచ్చేస్తాయట, ఆటంకాలు వచ్చేస్తాయట, ఏమిటేమిటో జరిగిపోతాయట, మాకు కంగారుగా ఉందండి అని ఒకళ్ళు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. సరే, వాళ్ళ విషయంలో ఏమిటి ఇంత విషయం ఉందా అనేసి అనుకొని తిరిగి ఆలోచించినట్లయితే కనుక, సాధారణంగా మకర సంక్రమణం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి రోజున ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఎక్కడైనా సరే ఎవరికన్నా సరే గాజులు వేయించడం అనేది చాలా చాలా మంచి విషయం అండి. ఎందుకంటే కనుక ఈ పిల్లలకి అంటే మనకి బాలారిష్ట దోషాలు అంటూ ఉంటారు. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. పాపగ్రహాలు శుభగ్రహాలు వేటిల్లో పిల్లలు పుట్టారా, ఏ రాశికి చెందిన వాళ్ళు, ఏ పేరుతో పిలువబడుతున్నారు, అసలు వీళ్ళందరికీ కూడా దృష్టి దోషాల వలన వీళ్ళు అర్ధరాత్రి వేళ లేచి కూర్చొని ఏడుస్తున్నారా. చిన్నపిల్లలైతే, పెద్దవాళ్ళైతే చదవడం లేదు, ఎదుగుదల లేదు, ఇలా రకరకాలైనటువంటి అనారోగ్య కారకత్వాలు. ఇవి ఒక్కడే కొడుకండి బాబు, నలుసు లేక పూజలు చేస్తే పుట్టాడు. కానీ ఏమిటి లాభం, ఏం అర్థం కావడం లేదు. మరి ఇన్ని రకాల సమస్యలతో సతమతం అవుతున్నటువంటి మన స్త్రీలు ఈ ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు ఏం చేయాలయ్యా అంటే గనక, ఓన్లీ సన్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా 2 కొడుకులు ఉన్నవాళ్ళు, ఆ తర్వాత 3 కొడుకులు ఉన్నవాళ్ళు ఇప్పుడు కనపడటం లేదు, 2 కొడుకులు ఉన్నవాళ్ళు కనపడటమే గొప్పగా ఉంది. వాళ్ళ దగ్గర ఏదైనా దక్షిణ మాత్రం చేత ₹1 తీసుకొని ఈ యొక్క రెమెడీ చేసుకోవడం చాలా చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఎలా అంటే కనుక, తీసుకున్నటువంటి ఒక 5 ముత్తైదుల దగ్గర ₹5 తీసుకున్నారనుకోండి, దానికి ఒక ₹500 కలుపుకోండి చక్కగా, లేదా ₹50 కలుపుకోండి. ఎన్ని డజన్లు గాజులు వస్తాయి అన్నది చూసుకోండి. పసుపు రంగు గాజులు, ఆకుపచ్చ రంగు గాజులు, ఎరుపు రంగు గాజులు, అదేవిధంగా చక్కగా మనకి 4వ రంగు చూస్తే నీలం రంగు, నలుపు ముట్టుకోబాకండి. ఆ 2 వద్దు, శని భగవానుడి యొక్క ప్రభావం వస్తుంది కాబట్టి ఆ 2 కాదు. ఊదా రంగు గాజులు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఇంకొక రంగు మీరు బాగా ఇష్టమైనటువంటి గులాబీ రంగు గాజులు, ఇవన్నీ కూడా తీసుకోండి. తీసుకొని చక్కగా మీకు కావలసినటువంటి 5 ముత్తైదువులకి ముందు ముఖ్యంగా కనీసం 5, ఆ తర్వాత మీ శక్తానుసారం తీసుకోండి. అమ్మవారి యొక్క ఇష్ట సంఖ్య పంచమి పంచ సంఖ్యోపచారిణి అంటాం కాబట్టి 5 ముత్తైదువులను తీసుకొని మీతో సహా 6 ముత్తైదువులు అవుతారు. ముందు అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. ఏ విధమైనటువంటి అష్టోత్తరం అంటే మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి. చేసుకుని అష్టోత్తరంతో ఈ గాజుల్ని చక్కగా 5 రకాలు 5 బండిల్స్ కొంటే ఇంకా సంతోషం. లేదు కనీసం అన్నీ కలిసి 5 డజన్లు కొనుక్కొని ఒక్కొక్క వ్యక్తికి 6 గాజులు చొప్పున, అంటే ఎలాగా 5 రంగులు వేస్తే 2 చొప్పున 6 చొప్పున విడదీయండి. అంటే ఏమిటి, 5 రంగులు వస్తాయి, ఇంకొక రంగు ఎక్స్ట్రా వస్తుంది ఎవరికైనా సరే, అంటే క్లారిటీగా చెప్తున్నాను. ఇవి తీసుకొని అంటే 12 గాజులు ఒక్కొక్క ముత్తైదుకి మనం ఇవ్వాలి. ఇచ్చి ఆవిడకి నమస్కారం చేసుకొని 2 అరటిపళ్ళు, తాంబూలం, ఆ తర్వాత 2 ఆకులు, 2 వక్కలు, చక్కగా దానిలో వక్కపొడే కాకుండా దక్షిణ కూడా అంటే ₹1 నుంచి మీ శక్తానుసారం ₹5 బిళ్ళ పెట్టండి. చక్కగా దానం ఇవ్వండి. శక్తానుసారం రవికల గుడ్లు ఉంటే కనుక రవికల గుడ్డు కూడా దానం ఇచ్చుకోవచ్చు. ఇచ్చి సంక్రాంతి పండుగ రోజున ఎవరైతే ఈ యొక్క 5 స్త్రీమూర్తులకి ఈ దానం ఇస్తారో వాళ్ళ కొడుకులకు ఉండేటటువంటి ఆపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో మీరు చేసేది సువాసినీలకి, సువాసిని వచ్చిన ప్రీత అని అంటూ ఉంటాం అమ్మవారిని. అలాంటి సువాసిని మీరు గౌరవిస్తున్నారు, కాళ్ళకు పసుపు రాస్తున్నారు, కుంకుమ బొట్టు పెడుతున్నారు, గంధం ఇస్తున్నారు, అక్షతలు ఇస్తున్నారు, పాదాలకు దండం పెడుతున్నారు. ఇంకంతకన్నా ఏం కావాలండి?
మీ సౌభాగ్యం బాగుంటుంది, మీ కన్న కొడుకు ఆయుష్మాన్ భవ అని వాళ్ళు దీవించేలాగా సంతానం అభివృద్ధి కోసం చేస్తున్నాము. ఇది ఎవ్వరూ కూడా ఏ విధంగానే కూడా తప్పు పట్టే విషయమే కాదు, అత్యద్భుతంగా చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకి కూడా దిష్టి తీయాలండి, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కనుక పిల్లలు చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు చాలా ఏడుస్తూ ఉంటారండి కొంతమంది ఏమిటంటే కనుక ఎటు తిరిగినా ఎటు పడుకున్నా కూడా కొంచెం ఆయాసపడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఎప్పుడూ రొంపతోటే ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక డొక్కలు ఎగరేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కంగారు పడిపోయి హాస్పిటల్కి పరిగెత్తుతూ ఉంటాం. అలాంటివన్నీ విచిత్ర భయంగా ఏడుస్తారు. లేకపోతే నిద్రలో లేచిపోయి జడుచుకొని ఇలా పెట్టేసుకుని అనేసుకుని మరీ ఏడ్చేస్తుంటారు. అంటే ఏంటి, అన్ని రకాలైనటువంటి రకరకాల ప్రభావాలు పిల్లల యొక్క కళల వలన పడి వాళ్ళు డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. పెద్దవాళ్ళు అయ్యుండొచ్చు, చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు, బాగా పెద్దవాళ్ళు అయ్యుండొచ్చు, ఎవరైనా సరే కళల వలన కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ యొక్క సంక్రమణ రోజున చక్కగా వాళ్ళని ఒక పీట మీద కానీ కుర్చీలో కానీ కూర్చోబెట్టి, చిన్నపిల్లలైతే కనుక పెద్దవాళ్ళు కానీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని, చిన్నపిల్లలైతే ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా మీరు చేయాల్సిన దిష్టి ఏంటంటే కనుక ఎర్ర నీళ్ళు తీసుకోండి, కర్పూరం తీసుకొని తమలపాకులు 2 తమలపాకులు పెట్టి ఆ కర్పూరం పెట్టి ఈ ఎర్ర నీళ్ళ మధ్యలో పెట్టి పిల్లలకి దిష్టి తీయండి చక్కగా. ఎలా అంటే కనుక క్లాక్ వేజు, యాంటీ క్లాక్ వేజు కూడా దిష్టి తీయండి. అది ఒక రెమెడీ. బయట వేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, ఓకేనా? అదొకటి బొట్టు పెట్టండి పిల్లలకి. రెండో విషయం ఏంటంటే కనుక 2 చేతుల నిండా కూడా కళ్ళు ఉప్పు ఉంటుంది కదా, అది పట్టుకొని చక్కగా 10 నిమిషాలు కూర్చోండి. ఎవరైతే దిష్టి తీస్తున్నారో వాళ్ళు 10 నిమిషాల తర్వాత ఈ యొక్క 2 చేతుల్లో ఉప్పు కూడా తీసుకుని వెళ్ళి డ్రైనేజీలో వేసేసి చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కొని కళ్ళు తుడుచుకొని అప్పుడు లోపలికి వచ్చి పిల్లలకి ఎండుమిరపకాయలు తర్వాత ఈ యొక్క ఉప్పు ఇవన్నీ కూడా పట్టుకొని గట్టిగాని దిష్టి తీయండి. ఎలాగంటే కనుక కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కూడా 7 టైమ్స్ తీయండి. తీసి కింద నేలకి తాకించి మీ 2 చేతులు కూడా ఆ పిల్లలు బాగుండాలనేసి ఆలోచనతో వాళ్ళని ఒక ఉయ్యమని 2 చేతుల మీద కూడా బయటకు వెళ్ళి కాళ్ళు చేతులు మీరు కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా మోరిలో వేసేసి వచ్చేసేయండి. అది ఒక పద్ధతి. ఇక 3వ పద్ధతి కూష్మాండం ఉంటుంది. పండగ రోజున కూష్మాండం దానం చేస్తూ ఉంటాంగా, మంచి గుమ్మడికాయ, దాని మీద ఇంత ముద్దహారతగర్పురం పెట్టండి. పసుపు కుంకాలతో కూష్మాండాన్ని చక్కగా అలంకరించండి. మీరు ఎవరైతే దిష్టి దోషాల వలన లేకపోతే ఏదైనా సరే నరఘోష వలన అనారోగ్యం పాలై ఉన్నారో మీ పిల్లలు కానీ మీ ఇంట్లో మగవాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా పైనుంచి కిందకి ఒక్క గుమ్మడికాయ ఒక్కరికే పనిచేస్తుందండి. అలా అనేసి మీరు ఒకే గుమ్మడికాయ ఇంటిల్లిపాతికి తీయబాకండి. చక్కగా వరండాలో నుంచోబెట్టి తీయండి, అంతేగాని ఇంటి మధ్యలో మాత్రం దిష్టిలు తీయకండి. వరండాలో తీయండి, ఎవరు చూడకుండా వరండాలో తీసేసి అర్ధరాత్రి వేళ తీసి చక్కగా రాత్రి 11 గంటల వేళ ఆ యొక్క గుమ్మడికాయ దిష్టి తీసేసి బయటకు వెళ్ళి ఆ గుమ్మడికాయని కొట్టేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ కిందే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కుళాయి దగ్గర కడుక్కొనో లేకపోతే నీళ్లు పెట్టుకొని కడుక్కొనో చక్కగా మీరు వచ్చేసేయండి. అప్పుడు వచ్చి మీ ఎవరికైతే దిష్టి తీశారో వాళ్ళకి స్నానం చేయాలి, మీరు కూడా తల స్నానం చేసుకోవాలి. ఎందువలన అంటే కనుక ఏదైతే మనం వెళ్ళిపోవాలనుకున్నామో అవి మళ్ళీ వెంట మనకి రాకూడదు. అందువల్ల ఈ దోషాలు వివర్జితం అవ్వడానికి ఈ పనులు చేసుకోండి. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీరు చాలా 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 అభివృద్ధిలోకి పెడతారు. అందువల్ల నరుడి దృష్టికి నల్లరాయి బద్దలాస్తుంది. ఈ విషయాలు మర్చిపోకండి. ఒక్కడే కొడుకున్నటువంటి ఈ యొక్క స్త్రీమూర్తులందరూ కూడా ఈ గాజులు వేసుకోవడం, గాజులు 5 ముత్తైదువులకి ఇవ్వడం, అంతేకాకుండా అద్భుతమైనటువంటి చర్య ఈ దిష్టిలు తీసుకోవడం. మీరందరూ కూడా సకల సౌభాగ్యాలతో ఆనందంగా 5వతనంతో మీ కుమారులు సంతృప్తిగా 100% కాదు 120 years ఆయుష్మాన్ భవ. ఓం శ్రీమాత్రే.